శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ 100 వయసున్న బలమైన ఓక్ చెట్లు సైతం నేలుకూల్తాయి కదా. అవును, ఖచ్చితంగా. కాని ఏంటంటే ఎటూ నిలబడలేని ఒక చిన్న రెల్లు గడ్డిపోచ మాత్రం ఆ గాలికి అనుగుణంగా వంగిపోయి తుఫాను ఆగిన తర్వాత మళ్లీ సురక్షితంగా తలెత్తుకు నిలబడుతుంది. నిజమే, అది ప్రకృతిలోని అద్భుతం. అవును. అంటే బాహ్య ప్రపంచానికి బలహీనంగా అసహాయంగా కనిపించడమే ఒక ఆయుధంగా మారితే ఎలా ఉంటుందో ఈరోజు మన విశ్లేషణలో చూడబోతున్నాం. గత అధ్యాయనంలో మనం లైకోపోడియం రాజ్యాంగాన్ని చూసాం. అవునవును. లైకోపోడియం గురించి చాలా లోతుగా చర్చించాం. అక్కడ వారిలో ఉన్న అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఇనుప కోటలాంటి కఠినమైన అధికారాన్ని ఎలా ప్రదర్శిస్తారో విశ్లేషించాం కదా. కానీ ఈరోజు మనం చదవబోయే ఔషధ రాజ్యాంగం ఆ కఠినత్వానికి పూర్తిగా వ్యతిరేకం. కరెక్ట్. ఆ ఇనుప కోటకు భిన్నంగా నేటి మన అధ్యయనాంశమైన పల్సటిల్లా ఒక సున్నితమైన దేనిమీదనైనా ఆధారపడి అల్లుకునే తీగలాంటిది. ఓహో, అల్లుకునే తీగ. బాగా చెప్పారు. ఇక్కడ శ్రోతలు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈరోజు మనం కేవలం పల్సటిల్లా మానసిక మరియు రాజ్యాంగ చిత్రణ, అంటే వారి ఎమోషనల్ నేచర్ గురించి మాత్రమే చర్చిస్తున్నాం. అంటే కేవలం మైండ్కి సంబంధించిన విషయాలే అన్నమాట. అవును, ఖచ్చితంగా. వారి శరీర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, వాతావరణానికి ఎలా స్పందిస్తారు లాంటి శారీరక లక్షణాలను తదుపరి భాగంలో విశ్లేషిస్తాం. ఈ రోజు మన లక్ష్యం పల్సటిల్లా మనసును, వారి భావోద్వేగాల లోతులను చదవడం. చాలా ఆసక్తికరంగా ఉంది. పల్సిటిల్లా మూలాన్ని పరిశీలిస్తే పల్సిటిల్లా నిగ్రాకాన్స్ అనే ఈ మొక్కను సాధారణంగా విండ్ఫ్లవర్ అని పిలుస్తారు కదా. అవును, విన్ ఫ్లవర్ అంటారు. ఇసుక నేలల్లో పెరిగే అత్యంత సున్నితమైన మొక్క ఇది. అంటే ప్రారంభంలో మనం చెప్పుకున్న గడ్డిపోచ ఉదాహరణకు ఈ మొక్కే అసలైన ప్రతిరూపమన్నమాట. గాలి ఏవైపు వీస్తే ఆ వైపుకి వంగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎటు గాలి వీస్తే అటు వంగిపోవడమే దీని నైజం. కానీ ఇక్కడే నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ఎప్పుడూ ఎదుటివారి చెప్పినట్లు తల ఊపుతూ గాలికి వంగే మొక్కల పరిస్థితికి లొంగిపోతూ ఉంటే ఈ కఠినమైన సమాజం వారిని వాడుకుంటోంది కదా. మరి ఆ లొంగిపోయే తత్వం వారికి బలం ఎలా అవుతుంది? చూడటానికి అలా అనిపిస్తుంది, కానీ దీని వెనుక చాలా పెద్ద మనుగడ సిద్ధాంతం ఉంది. ఓహో, మనుగడ సిద్ధాంతమా? అవును. పల్సిటిల్లా వ్యక్తులు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి ఎదురు నిలబడి పోరాడి తమ శక్తిని వృధా చేసుకోరు. అంటే పోరాడకుండానే వదిలేస్తారా? ఒక రకంగా అంతే. నేను మృదువుగా, సున్నితంగా ఉంటేనే ఈ ప్రపంచంలో సురక్షితంగా బతకగలను అనేది వారి ఉపచేతనలో బలంగా నాటుకుపోయిన నమ్మకం. అంటే అదొక రక్షణ కవచమంటారా? ఖచ్చితంగా. వారు ఎదుటివారికి పూర్తిగా లొంగిపోయినట్లు కనిపిస్తారు, కానీ ఆ వంగిపోవడం ద్వారా వారు ఎదుటివారి సానుభూతిని పొందుతారు. ఆ సానుభూతే వారి అసలైన రక్షణ కవచం. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు చెప్పేది వింటుంటే పల్సటిల్లా వ్యక్తులు చూపించే ఈ అమితమైన ప్రేమ, ఆప్యాయత, ఎవరినైనా అంటిపెట్టుకుని ఉండే తత్వం, ఇవన్నీ పూర్తిగా నిస్వార్థమైనవి కావన్నమాట. ఒక విధంగా అవుననే చెప్పాలి. తమకు మానసిక భద్రత కావాలి, మద్దతు కావాలి. అందుకోసం వారి ఈ మృదుత్వాన్ని ఒక వ్యూహంగా వాడుకుంటున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. పైకి అమాయకులుగా కనిపించినా ఆ ఆప్యాయత వెనుక ఒక రకమైన స్వార్థం, కొంత అసూయ, అలాగే తనకే అందరి పూర్తి శ్రద్ధ దక్కాలనే లోతైన కోరిక దాగి ఉంటాయి. అటెన్షన్ సీకింగ్ అంటారు కదా, అదా? అవును, ఎగ్జాక్ట్గా. వీళ్ళు చాలా పిరికివారు. ఇతరులు ఏడి చెబితే దానికి ఎదురు చెప్పకుండా తల ఊపుతారు. సున్నిత మనస్కులు కాబట్టి చిన్న మాటకే నొచ్చుకుంటారేమో. నిజమే. సున్నితత్వం వల్లే ప్రతి చిన్న విషయానికి నొచ్చుకుంటారు. వీటన్నింటినీ వ్యక్తపరచడానికి వారెంచుకునే ప్రధాన భాషేంటో తెలుసా? ఏంటి, మాటలా? కాదు, ఏడుపు. ఏడుపు అనేది వీరికి చాలా సహజం. ఓహో, ఏడుపు అనేది వీరికి సంగతిసిద్ధంగా వచ్చేస్తుందంటారు. అలాగే వీరి మూడ్స్ క్షణక్షణానికి మారుతుంటాయని విన్నాను. అవును, ఖచ్చితంగా. ఏప్రిల్ నెల వాతావరణంలా ఈ క్షణంలో ఎండకాయడం, మరుక్షణంలోనే వాన కురవడంలాగా వీరి భావోద్వేగాలు ఉంటాయట కదా. భలే చెప్పారు. ఆ చేంజబుల్ మూడ్స్ అనేది వీరిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఏడుపు అనగానే నాకు నేట్రమ్ యోర్ ఔషధం గుర్తొస్తోంది.
వారు కూడా బాధపడతారు కదా. రెండింటికి ప్రధాన తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న. నేట్రమ్యూర్ వ్యక్తులకు పల్సటిలాకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఓదార్పును స్వీకరించే విధానంలో ఉంది. ఓదార్పును స్వీకరించడమంటే ఎలా? నేట్రమ్యూర్ వ్యక్తులు తమ బాధను గుండెలోనే దాచుకుంటారు. ఒంటరిగా గదిలోకి వెళ్లి ఏడుస్తారు. అంటే ఎవరికీ కనిపించకుండా అన్నమాట. అవును. ఆ సమయంలో ఎవరైనా దగ్గరకు వచ్చి ఓదార్చడానికి ప్రయత్నిస్తే వారు తీవ్రంగా అసహించుకుంటారు. వారి కోపం మరింత పెరుగుతుంది. ఓహో, ఓదార్చితే కోపమొస్తుందా? అవును. కాని పల్సటిల్లవారు అలాగాదు. తమ బాధను నలుగురికి చెప్పుకుంటారు, అందరి ముందు ఏడుస్తారు. అందరికీ తెలిసేలా చేస్తారన్నమాట. ఖచ్చితంగా. ఎవరైనా దగ్గరికి తీసుకుని భుజం తట్టి ఓదార్చిన వెంటనే వారు అద్భుతమైన ఉపశమనం పొందుతారు. ఓదార్పు ద్వారా వారి బాధ సగం తగ్గిపోవడమనేది పల్సటిల్లా ప్రత్యేకత. అంటే వాళ్ళు ఏడ్చేదే ఓదార్పు కోసం అన్నమాట. ఇది చాలా ఆసక్తికరం. సరే, ఒక మనిషి జీవితంలో వివిధ దశలలో ఈ పల్సటిల్లా లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయో చూద్దాం. తప్పకుండా. పిల్లల దగ్గర నుండి మొదలు పెడితే ఈ పిల్లలు ఎప్పుడూ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉంటారు కదా, ఎత్తుకుని ముద్దు చేయాలని కోరుకుంటారు. అవును. క్యారీడ్ అండ్ కెరెస్ట్ అంటాం దాన్ని. ఫ్రైడేస్ చైల్డ్ ఇస్ లవింగ్ అండ్ గివింగ్ అనే నానుడి వీరికి సరిగ్గా సరిపోతోంది అంటారు. ఇది కేవలం భయమా లేక శ్రద్ధను ఆకర్షించే ప్రయత్నమా? అది భయం మరియు ఆధారపడే తత్వం రెండింటి కలయిక అని చెప్పొచ్చు. అంటే రెండూ కలగలిపి ఉంటాయన్నమాట. అవును. చీకటి అంటే భయం. ఒంటరిగా అస్సలుండలేరు. ఈ పిల్లలు కిందపడి దెబ్బ తగిల్తే నొప్పి వల్ల ఏడ్చేదానికంటే తల్లి వచ్చి హత్తుకోవాలనే కోరికతోనే ఎక్కువ ఏడుస్తారు. వావ్! అంటే దెబ్బ కంటే ఓదార్పే ముఖ్యం వారికి. ఖచ్చితంగా. ఇక కౌమార దశ విషయానికొస్తే యుక్త వయస్సు రాగానే వీరికి అసలైన సమస్యలు మొదలవుతాయి. టీనేజ్లో ఎలా ప్రవర్తిస్తారు? ఒక పల్సటిల్లా టీనేజర్ పరిస్థితి ఊహించండి. కాలేజీలో ఎవరితోనైనా గొడవ జరిగితే ఒక నక్స్వామిక వ్యక్తిలాగా ఎదురుతిరిగి పోరాడరు. గొడవ పడరా? మరేం చేస్తారు? ఇంటికి వచ్చి గదిలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తారు. తల్లిదండ్రులు వచ్చి ఏమైంది అని అడిగేదాకా ఆ ఏడుపు ఆపరు. అడిగేదాకా ఏడుస్తూనే ఉంటారా? అవును. ఆ ఓదార్పు దొరకగానే వారి సమస్య పరిష్కారం అయిపోయినట్లు భావిస్తారు. బాహ్య ప్రపంచంతో పోరాడే బలం లేక ఆ పోరాటాన్ని ఇలా సింపతీ ద్వారా నెట్టుకొస్తారు. భలే చెప్పారు. ఆహా, పోరాటం చేయకుండానే సింపతితో గెలవటం. మరి పెద్దయ్యాక, ముఖ్యంగా యువత లేదా ఒక భార్యాపాత్రలో ఈ లక్షణాలెలా రూపాంతరం చెందుతాయి? ఈ సహజమైన లక్షణాలు కలిగి ఉంటారు. అంటే హైలీ ఫెమినిన్ అంటారా? అవును, ఖచ్చితంగా. ఇల్లు, కుటుంబమే వారికి సర్వస్వం. ఇక్కడ వీరి వ్యూహాన్ని ప్లేంట్ స్టీల్ అంటారు. స్ప్లింట్ అంటే వంగుతుంది గాని విరగదు అదా? అవునవును. ఉక్కులాంటిదే కాని చాలా సున్నితమైనది. ఒక ఉదాహరణ చెప్తాను. భర్త తనకు ఇష్టం లేని ఒక పెద్ద నిర్ణయం, ఉదాహరణకు నచ్చని కారు కొనాలని నిర్ణయం తీసుకుంటే లైకోపోడియం భార్యలాగా వీరు గొడవపడి దాన్ని అడ్డుకోరు. గొడవ పడకుండానే ఆపేస్తారా? అవును. పల్సటిల్లా భార్య ఏమీ మాట్లాడదు. కేవలం భారంగా నిట్టూరుస్తుంది. ముఖం చిన్నబుచ్చుకుంటుంది. కంట్లో ఒక కన్నీటి బిందువు ఉంచుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. సైలెంట్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. ఆ నిశ్శబ్ద రోదన చూసి భర్తకు భయంకరమైన అపరాధ భావం కలుగుతుంది. గిల్ట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. కేవలం లొంగిపోయినట్లు, బాధపడుతున్నట్లు నటించి యుద్ధం గెలిచేస్తుంది. ఇది నిజంగా చాలా విచిత్రమైన పదునైన వ్యూహం. సైలెంట్గా ఉంటూనే శాసించడం అన్నమాట. మరి ఈ లక్షణాలు పురుషుల్లో ఉండవా? పల్సటిల్లా మగవారు ఎలా ఉంటారు? పల్సటిల్లా పురుషులు సాపేక్షంగా చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ ఉంటే వారు సామాన్యంగా సిగ్గుపడుతూ చాలా సున్నితంగా ఉంటారు. మగవారిలో అరుదుగా కనిపిస్తారన్నమాట. అవును. నిర్ణయాలు తీసుకోలేని ఒక రకమైన డైలమా లేదా సందిగ్ధత వీరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సొంతగా డిసిషన్ తీసుకోలేరా? తీసుకోలేరు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా భార్య మీదనో స్నేహితుల మీదనో ఆధారపడతారు. కుటుంబం పట్ల అత్యంత ప్రేమను కనబరుస్తూ ఎప్పుడూ వారితోనే ఉండాలని కోరుకుంటారు. సరే, పిల్లలు చిన్నప్పుడు ముద్దు చేయాలి అని కోరుకోవడం సహజం. పెద్దయ్యాక కూడా ఒక మనిషి ఎందుకిలా ఇతరుల మీదే ఆధారపడిపోతాడు? వారు మానసికంగా ఎదగరా? 5 ఏళ్లు వచ్చేసరికి ఈ పల్సటిల్లా దశను దాటి వారి వారి వాతావరణం, జన్యుపరమైన లక్షణాలను బట్టి వేరే రాజ్యాంగాలుగా మారుతారు. అంటే ఆ స్టేజ్ దాటేస్తారన్నమాట. అవును, దాటేస్తారు. కానీ ఎవరైతే మానసికంగా ఎదగకుండా
స్వేచ్ఛను కోరుకోకుండా ఆ భావోద్వేగ భద్రత కోసం ఎప్పటికీ ఎదురుచూస్తుంటారో హ్మ్. వారే నిజమైన పల్సిటిల్లా పెద్దలుగా స్థిరపడతారు. వావ్! అంటే ఎమోషనల్ గ్రోత్ కాగిపోతుందనమాట. ఖచ్చితంగా. అంటే వయసు పెరిగినా ఎమోషనల్‌గా వారింకా ఆ చిన్ననాటి నన్నెవరైనా ఎత్తుకుని ఓదార్చాలి అనే మానసిక స్థితిలోనే ఆగిపోయారన్నమాట. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే బంధాల విషయంలో వీరు ఒక గోడ ఆసరా లేకుండా పెరగలేని అల్లుకునే తీగలాంటివారనమాట. ఎగ్జాక్ట్‌గా. అదే సరైన పోలిక. ఇతరుల మద్దతు లేకుండా మనలేరు. స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, భాగస్వామి అయినా. ఎవరితోనైనా ఈ భావోద్వేగపరమైన ఆధారపడే తత్వం కలిగి ఉంటారు కదా! మరి ఆ బంధాలను కాపాడుకోవడానికి వీరేమైనా చేస్తారా? చాలా చేస్తారు. ఈ ఆధారపడే తత్వం వల్లే వీరు గొడవలను అస్సలిష్టపడరు. గొడవలెందుకిష్టపడరు? ఒకవేళ గొడవ పడితే హ్మ్? తమకు అండగా నిలిచే ఆ మద్దతు వ్యవస్థ తమకు దూరమవుతుందని తీవ్రంగా భయపడతారు. ఓహో! సపోర్ట్ సిస్టమ్ పోతుందనే భయమా? అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సన్నివేశం ఊహించుకోండి. ఇంట్లో నలుగురు పిల్లలకు ఒక కేక్ పంచుతున్నారు అనుకుందాం. సరే. అందులో పల్స్టిల్లా పిల్లాడేం చేస్తాడు? అందులో ఒక ముక్క కొంచెం చిన్నగా ఉంది. ఆ ఆ పల్స్టిల్లా పిల్లాడు అత్యంత ఇష్టంగా ముందుకొచ్చి మరి నేనా చిన్న ముక్క తీసుకుంటానులే అని త్యాగం చేస్తాడు. చూసేవారికి అది ఎంత గొప్ప త్యాగంలా కనిపిస్తుంది కదా! కాని దాని వెనుక వేరే ఉద్దేశం ఉందంటారు. అవునవును. ఆ చిన్న ముక్క తీసుకోవడం ద్వారా వాళ్ళు ఆ ఇంట్లో అందరి ప్రేమ అభిమానాలను దోచుకుంటారు. అంటే అప్రిసియేషన్ కోసమన్నమాట. ఖచ్చితంగా. చూడో వాడు ఎంత మంచివాడో అనే ఆ ప్రశంస, ఆ కరుణ వారికి ఆ కేకు ముక్క కంటే చాలా ఎక్కువ తృప్తినిస్తోంది. తన సపోర్ట్ సిస్టమ్ ఎప్పటికీ తనతోనే ఉండేలా చేసుకునే ఒక అత్యుత్తమ పెట్టుబడి అది. ఒక చిన్న కేకు ముక్క వెనుక ఇంత లోతైన సైకాలజీ దాగి ఉందన్నమాట. ఇది వింటుంటే హోమియోపతి మూల సూత్రాలు గుర్తొస్తున్నాయి. అవును. హోమియోపతి సైకాలజీ చాలా లోతైనది. ముఖ్యంగా డాక్టర్ హానిమాన్ గారు ఆర్గానిన్లో చెప్పిన సిద్ధాంతాలను ఈ మానసిక విశ్లేషణతో ఎలా అనుసంధానం చేయవచ్చు. అపోరిజమ్స్ 5, 6 మరియు 153 ప్రకారం శారీరక లక్షణాల కంటే ఈ మానసిక లక్షణాలే మందు ఎంపికకు కీలకమంటారు కదా. దాని మెకానిజం ఏమిటి? హోమియోపతి ప్రాథమిక సూత్రమే వ్యక్తీకరణ అంటే ఇండివిజువలైజేషన్. అపోరిజం 153 మనకొక అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తోంది. అంటే ప్రతి వ్యక్తిని వేరుగా చూడ్డం. అవును. ఉదాహరణకు ఒక 10 మందికి తలనొప్పి వచ్చి క్లినిక్కి వచ్చారనుకుందాం. 10 మందికి తలనొప్పిగానే ఉంటుంది, బరువుగానే ఉంటుంది. అవన్నీ సాధారణ లక్షణాలే కదా. అవును. ఇవన్నీ సామాన్యమైన లక్షణాలు. వీటి ఆధారంగా సరైన మందును ఎంచుకోలేము. కాని అఫోరిజం 153 ఏం చెబుతుందంటే ఒక రోగిలో విచిత్రమైన, అరుదైన మరియు ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమైన లక్షణాన్ని పట్టుకోవాలి. అరుదైన లక్షణం అంటే స్ట్రైకింగ్ అండ్ పెక్యూలియర్ సిమ్టమ్ కదా. అది పల్సేటిల్లాలో ఎలా ఉంటుంది? తలనొప్పి వచ్చినప్పుడు ఒక పల్సిటిల్లా రోగి మందు అడగడు. పక్కన ఎవరైనా కూర్చుని తలనిమురుతూ కబుర్లు చెబితే నన్ను పట్టించుకుంటున్నారనే ఆనందంతో వారికి తలనొప్పి తగ్గిపోతుంది. వావ్! అసలు తలనొప్పికి ఓదార్పుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అస్సలు సంబంధమే లేదు. కాని అదే పల్సటిల్లా రోగి విచిత్రమైన లక్షణం. దాన్ని బట్టే మనం ఆ మందును నిర్ధారిస్తాం. అద్భుతమైన వివరణ అండి. అంటే ఆ విచిత్రమైన ప్రవర్తనే వారి అసలైన వ్యాధి లక్షణం అన్నమాట. మరి ప్రాక్టికల్గా ఒక రోగి క్లినిక్లోకి వచ్చినప్పుడు వారు పల్సటిల్లా రాజ్యాంగానికి చెందినవారని డాక్టర్ ఎలా గుర్తిస్తారు? వారు క్లినిక్లోకి అడుగు పెట్టినప్పట్నుంచి వారి ప్రవర్తన మనకొక క్లూ ఇస్తుంది. పల్సటిల్లా రోగి కూర్చుని తమ లక్షణాలు చెబుతున్నంతసేపు కన్నీళ్లు పెట్టుకుంటారు. లక్షణాలు చెబుతూనే ఏడుస్తారా? అవును. వారు కేవలం శారీరక బాధను చెప్పరు. దాని చుట్టూ ఉన్న భావోద్వేగాన్ని కూడా జోడించి జాలి పుట్టించేలా ఏడుస్తారు. పిటిఫుల్ క్రై అంటారు కదా. అది ఇక్కడ ఏడుపు అనగానే చమోమిల్లా కూడా గుర్తుకు రావచ్చు. కాని ఆ రోగి ఏడుపులో కోపం, విసుగు, ఒక రకమైన డిమాండుంటాయి. ఓహో, చమోమిల్లాలో కోపం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. కాని పల్సటిల్లా ఏడుపులో నాకు మీరే దిక్కు, నన్ను మీరే కాపాడాలి అనే ఒక అసహాయత ఉంటుంది. డాక్టర్గారు భుజం తట్టి ఏమీ కాదు, నేనున్నాను కదా,
తగ్గుతుంది అని ఓదార్చిన వెంటనే వారి ముఖంలో ఒక ఆనందం, కాంతి కనిపిస్తాయి. అంటే డాక్టర్ ఇచ్చిన భరోసాతోనే సగం తగ్గిపోతుందన్నమాట. అవును, డాక్టరిచ్చే ఆ భరోసా కోసం ఆరాటపడటం అనేది ఆ పల్సటిల్లాను పట్టిమిచ్చే స్పష్టమైన ఆధారం. డాక్టర్ని కూడా తమ కేర్ టేకర్లాగా మార్చుకుంటారన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అడగండి. మనమెంతసేపు వారి ఏడుపు, సర్దుకోపోయే తత్వం, ఓదార్పు గురించి మాట్లాడుకున్నాం. మందు ఇచ్చే ముందు అసలు ఈ మానసిక రాజ్యాంగపరమైన అవగాహన ఎందుకు అంత అవసరం? కేవలం వారి మానసిక ధోరణి వల్ల వారికి నిజమైన శారీరక జబ్బులు వస్తాయా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. శరీరానికి మనసుకు విడదీరాని బంధం ఉంది. పల్సటిల్లా వ్యక్తుల ప్రధాన సమస్య ఏమిటంటే ఇందాక మనం అనుకున్నట్లు గొడవలు పడకుండా తమ అసలైన భావోద్వేగాలను, కోపాన్ని లోపలే అణిచిపెట్టుకుంటారు. సప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా. అవునవును. ఎవరైనా అన్యాయం చేసినా ఎదురు తిరగకుండా తమపై తాము జాలిపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇలా లోపల కట్టలు తెంచుకుంటున్న కోపాన్ని, అసంతృప్తిని కేవలం నలుగురితో మంచిగా ఉండడం కోసం అణిచిపెట్టడం వల్ల ఆ మానసిక ఒత్తిడి తీవ్రమైన శారీరక రుగ్మతులకు దారితీస్తుంది. అంటే ఎలాంటి రుగ్మతులు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, జీర్ణ వ్యవస్థ నిలిచిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. మనసు పడాల్సిన భారాన్ని శరీరం మోస్తుంది. వావ్! అంటే ఎమోషన్స్ బాడీ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తాయన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి రోగి మానసిక చిత్రాన్ని ముందుగా అర్థం చేసుకుంటేనే ఆ మూల కారణాన్ని తొలగించి రోగాన్ని శాశ్వతంగా నయం చేయగలం. మానసిక ఒత్తిడి శారీరక వ్యాధిగా ఎలా మారుతుందో చాలా స్పష్టంగా వివరించారు. ఒక సున్నితమైన మొక్క లక్షణాల నుంచి మనిషి మానసిక లోతుల వరకు, ఆపై క్లినికల్ విధానం వరకు ఎంత లోతైన ప్రయాణం చేశాం. అవును, పల్సటిల్లా జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈరోజు విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. మన శ్రోతల మదిలో పల్సటిల్లా అనగానే ఒక బలమైన జ్ఞాపక చిత్రం ముద్రపడిపోవాలి. ఖచ్చితంగా ఆ మెమరీ పిక్చర్ ఉండిపోవాలి. ఎప్పుడూ మృదుత్వం కనబర్చడం, చిన్నదానికే ఏడుపు, ఇతరులపై మానసికంగా ఆధారపడే తత్వం, ఓదార్పుతో ఉపశమనం పొందడం, ఇవి పల్సటిల్లా మూలస్తంభాలు. కష్టాలకు ఎదురు నిలబడకుండా వంగిపోవడమే ఆ వీరి అతిపెద్ద మనుగడ వ్యూహం. అయితే శ్రోతలు గమనించాల్సిన విషయమేంటంటే, ఈ విశ్లేషణలో మనం పల్సటిల్లా మనసును, వారి భావోద్వేగాల తీరును మాత్రమే చదివాం. మరి వారి భౌతిక శరీరం వాతావరణానికి ఎలా స్పందిస్తుంది, ఉష్ణోగ్రతలకు వారి ప్రతిచర్యలు ఎలా ఉంటాయనేది చాలా ముఖ్యం. అవును, ఆ ఫిజికల్ జనరల్స్ తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా. గాలి కోసం వారు ఎలా ఆరాటపడతారు, వారికి ఎలాంటి ఆహారపు కోరికలు ఉంటాయి, ఏవంటే ఇష్టముండదు, క్లినిక్లో వారి శారీరక లక్షణాలను ఎలా పసిగట్టాలి, ఈ అత్యంత ఆసక్తికరమైన శారీరక లక్షణాలను మనం తదుపరి భాగంలో, అంటే రాబోయే ఎపిసోడ్ 67లో వివరంగా విశ్లేషిద్దాం. వాటి గురించి తెలుసుకోవడానికి నేను కూడా చాలా ఎదురుచూస్తున్నాను. సరే, ముగింపుకు ముందు ఈరోజు మనం చర్చించిన విషయాల ఆధారంగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్ననిక్కడ వదిలి వెళ్తున్నాను. చెప్పండి. సాధారణంగా లోకంలో ఎవరిపైనా ఆధారపడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ స్వతంత్రంగా, కఠినంగా బతకడమే గొప్ప అని మనం అనుకుంటాం. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కానీ ఒకరిపై పూర్తిగా ఆధారపడటం అవసరమైనప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం అనే ఒక బలహీనతనే తన అతిపెద్ద రక్షణ కవచంగా, ఆయుధంగా మార్చుకునే పల్సటిల్లా జీవన వ్యూహం బహుశా ప్రకృతిలోకెల్లా అత్యంత అద్భుతమైన మరియు తెలివైన మనుగడ సిద్ధాంతమేమో కదా. ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.